నమస్తే, అందరికీ చరణం. ఇప్పుడు ఈ ప్రపంచంలో 3 మతాలు ఎక్కువ ప్రావీణ్యం ఉన్నాయి. ఆ 3 మతాల్లోని ముఖ్యంగా హిందూ ధర్మం, తర్వాత క్రిస్టియన్ మతం, ముస్లిం మతం ఉన్నాయి. మా హిందువులైన మేము మా మత గ్రంథం లేకుండా మా ఆలయాల్లో ఉండి మేము మతాన్ని వ్యాపించుకోగలం. మీకు ముస్లింలైన మీరు ఖురాన్ని, క్రిస్టియన్లైన మీరు బైబిల్ని వదిలేసి మీ మత గ్రంథం చేయగలరా? నేను సవాల్ చేస్తున్నాను. మీ మతాన్ని వ్యాపించుకోగలరా? మీ మత గ్రంథం లేకుండా మీ మతాన్ని వ్యాపించుకోగలరా? బైబిల్, ఖురాన్ లేకుండా నేను సవాల్ చేస్తున్నాను. అలాగే కలికి ఆవిర్భావం ఎలా జరుగుతుందో నేను చెప్తున్నాను, చూడండి. 2 లక్షల సంవత్సరాల తర్వాత భారతదేశంలో కాదు మరి ఎక్కడ ఒక్క ఆలయం లేకుండా మీరు కూల్చివేస్తారు. కూల్చివేసినా సరే మా హిందూ ధర్మాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అది ఎలాగంటే నామజపం ద్వారా మా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలా ముందుకు తీసుకెళ్తే మీరు అది కూడా ఓర్వలేక మీరు ఏం చేస్తారంటే, ఒక ముస్లిం వచ్చి నామజపం చేసుకునే పరమభక్తుని నోరు మోస్తాడు. అప్పటికే కాశ్మీర్లో అడుగుపెట్టిన కలికి అతన్ని చంపబోతే గన్ను పట్టుకొని ఆ పరమభక్తుడి తల మీద గన్ను పెట్టి బెదిరిస్తాడు. అప్పుడు కలికి ఒక కత్తి వేటు వేస్తే అప్పుడు ఆ పరమభక్తుడికి ఏమీ కాకుండానే ఆ ముస్లిం తల నరికి తల కింద పడుతుంది. అలాగే చెడ్డవాళ్ళు మంచి వాళ్ళ వెనకాల దాగుంటే కలికి చాకచక్యంగా మంచి వాళ్ళకి ఏమీ జరగకుండా చెడ్డవాళ్ళని సంహరిస్తాడు. అలాగా కలికి వేరొక కల్పాన్ని స్థాపిస్తాడు. ఇది కలియుగం అంతం కావడానికి ఇంకా 2 లక్షల సంవత్సరాలు ఉన్నాయి. అంతవరకు ఎదురు చూడండి. తర్వాత అందరికీ మంచి రోజులు వస్తాయి, మంచి వాళ్ళకి, మన హిందువులకి.